మామ ఆ దేవుడే అనారోగ్యంతో బాధపడతాడా? ఆ పూరి జగన్నాథునికి ప్రతి సంవత్సరం 15 రోజులు జ్వరం వస్తుందంట. దీని వెనుకున్న అసలు రహస్యం ఏంటో తెలుసుకుందాం, నాతో రండి. ఆ జగన్నాథునికి మాధవదాస్ అనే పరమ భక్తుడు ఉండేవాడు. తన భార్య చనిపోయిన తర్వాత తన జీవితాన్ని ఆ జగన్నాథునికి అంకితం చేస్తాడు. తన పైన భక్తికి సంతోషించి ఆ జగన్నాథుడే ఆ మాధవదాస్కి చాలా సార్లు దర్శనమిచ్చి తను చేసిన ప్రసాదాన్ని చాలా ప్రేమతో తినేవాడు. కానీ ఆ మాధవదాస్కి ఆరోగ్యం పాడయి లేవలేని పరిస్థితిలో ఉంటాడు. ఆ సమయంలో సాక్షాత్తు ఆ జగన్నాథుడే మాధవదాస్కు సేవలు చేస్తాడు. మాధవదాస్ ఆరోగ్యం కుదుటపడ్డాక, స్వామి మీరు ముల్లోకాలకు అధిపతి కదా, మీరు అనుకుంటే నా ఆరోగ్యాన్ని చిటికలో బాగు చేయొచ్చు కదా అని అడుగుతాడు. దానికి నాదుడు చిరునవ్వు నవ్వి, చూడు మాధవదాస్, నీకు పూర్వజన్మ కర్మ అనుభవించాల్సి ఉంది. నీకు ఇంకా 15 రోజుల కర్మ మిగిలి ఉంది. ఆ మిగిలిన కర్మను నేను అనుభవిస్తాను. ఆ జగన్నాథుడు మాధవదాస్కి ఈ వరం ఇస్తాడు. అందుకే ప్రతి సంవత్సరం ఆ జగన్నాథుడికి 15 రోజులు జ్వరం వస్తుందంటున్నామా. ఎంతమందికి కన్నయ్య అంటే ఇష్టమో మన కన్నావళి ఛానల్ కింద వెంటనే కమెంట్ చేయండి.